సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ టాపిక్ పైన మనకు వీడియో అయితే చేయడం జరిగింది. తప్పుల సవరణకు అవకాశం, టెట్ హాల్ టికెట్లో ఏవైనా తప్పులుంటే సరి చూసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి పరీక్ష కేంద్రం దగ్గర నామినల్ రోల్స్ సరి చూసుకునే అవకాశం ఉంటుందని, ఇందుకు పరీక్ష కేంద్రం దగ్గర అధికారులు ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. ఏదైనా సందేహాలు ఉంటే డైరెక్ట్ కంట్రోల్ రూమ్ నంబర్లు అంటూ మనకి ఇక్కడ కొన్ని నంబర్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫోన్ చేసి సమాధానం తెలుసుకోవచ్చని సూచించారు. దయచేసి ఈ నంబర్స్ అన్నీ కూడా వర్క్ అయ్యే విధంగా చూడండి. ఎగ్జామ్ అయ్యే వరకు ఏదో నామమాత్రంగా కాకుండా ఈ నంబర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అయ్యే విధంగా చూడండి. మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఇక్కడ అందుబాటులో ఉంచాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు. దీనికి సంబంధించిన కంప్లీట్ ఆల్రెడీ మనం చూసాం. ఏ రోజున ఏ పరీక్ష జరుగుతుందనే పరీక్షల షెడ్యూల్కి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. మొత్తంగా టెట్కి సంబంధించి 4,27,300 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో పరీక్ష రాయవలసిన వాళ్ళు సుమారుగా 24,396 మంది అయితే ఉన్నారు. ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నందున ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు సంబంధించి రాష్ట్రంలో పరీక్ష కేంద్రాల కొరత ఉన్నందున పక్క రాష్ట్రాల్లోనూ పరీక్ష కేంద్రాలను అయితే కేటాయించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారికి సంబంధించి ఒడిస్సాలోను, రాయలసీమ ప్రాంతానికి చెందిన వారితో పాటుగా సమీపంలో ఉన్న వారికి బెంగళూరు, చెన్నై మరియు కొంతమందికి హైదరాబాద్, ఖమ్మంలోనూ పరీక్ష కేంద్రాలను కేటాయించారు. టెట్కి సంబంధించి మొత్తం 4,27,300 మంది అయితే దరఖాస్తు చేయగా, ఇందులో పక్క రాష్ట్రాల్లో పరీక్ష రాసే అభ్యర్థులు సుమారుగా 24,396 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ పక్క రాష్ట్రానికి వెళ్ళి పరీక్ష రాయడానికి కనీసం 1000 నుంచి 2,000 రూపాయలు ఖర్చు అయితే అవుతుంది. టెట్ పరీక్ష కేంద్రాలను కేటాయించడంలో అధికారులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక జిల్లా అభ్యర్థులకు మరొక జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం, దాంతోపాటుగా పక్క రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు ఇక్కడ కంప్యూటర్ల సదుపాయం అందుబాటులోకి లేకపోతే మరొక 10 రోజులు అదనంగా పరీక్షల సమయాన్ని పొడిగించుకుని పరీక్షలు కండక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 5వ తారీఖు వరకు స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి పరీక్షలు అయితే జరుగుతాయి. 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఎస్జిటి పేపర్ 1ఏకి సంబంధించిన పరీక్షలు అయితే జరుగుతాయి. ఇక 13 ఉదయం ఎస్జిటి పేపర్ 1ఏ, మధ్యాహ్నం పేపర్ 1ఏ తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ వీటికి సంబంధించిన పరీక్షలు అయితే జరుగుతాయి. 14వ తారీఖు సంబంధించి ఉదయం పేపర్ 1ఏ తెలుగుకి సంబంధించి, మధ్యాహ్నం పేపర్ 2ఏ గణితానికి సంబంధించి, సైన్స్కి సంబంధించి పరీక్ష జరుగుతుంది. 15, 16 తారీఖుల్లో గణితం, సైన్స్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 పరీక్షలు అయితే జరుగుతాయి. 17, 18, 19 తారీఖుల్లో గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రానికి సంబంధించి పరీక్షలు అయితే జరుగుతాయి. 20వ తారీఖున పేపర్ 2ఏ తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళం వీటికి సంబంధించిన పరీక్ష అయితే జరుగుతుంది. ఇక 21వ తారీఖున పేపర్ 2ఏ సాంఘిక శాస్త్రం, 2వ సెషన్లో మనకి పేపర్ 2బి ప్రత్యేక విద్యా పరీక్షకు సంబంధించి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇది గైస్ కంప్లీట్గా టెట్కి సంబంధించిన పరీక్షల షెడ్యూల్. మీ హాల్ టికెట్లో నేమ్ మిస్టేక్ ఉన్నా, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, హాల్ టికెట్లో ఇతర ఏ మిస్టేక్స్ ఉన్నా, టెట్ హాల్ టికెట్లో తప్పులుంటే పరీక్ష కేంద్రం వద్ద నామినల్ రోల్స్తో సరి చూసుకునే అవకాశం ఉంటుందని అభ్యర్థులకు అధికారులు సూచించారు. ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చున్నారు, ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. వీటికి కాల్ చేసి మీకున్న సందేహాలను అయితే నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకే రోజు 2 హాల్ టికెట్లు వచ్చిన వాళ్ళు కూడా సంప్రదించండి, ప్రాబ్లం అయితే సాల్వ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. గైస్, టెట్కి సంబంధించి ప్రాక్టీస్ పరంగా మీకు ఉపయోగపడేందుకు మోడల్ పేపర్లతో పాటుగా సబ్జెక్టుల వారీగా సెపరేట్గా కూడా వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి లైవ్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, లేదా ప్లేలిస్ట్స్ అని చెప్పేసి ఫోల్డర్ ఉంటుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి లేదా లైవ్లోకి వెళ్ళి అప్లోడ్ అయిన అన్ని వీడియోస్ కూడా చూడండి. టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా అకాడమీ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని రూపొందించిన బిట్స్ కాబట్టి డైరెక్ట్గా మీకు వీటి నుంచే ప్రశ్నలు అనేవి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే టెట్లో మంచి స్కోర్ సాధించుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఛానల్ ఓపెన్ చేసి లైవ్, అదేవిధంగా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్గా చూడండి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.